అట్లా ఏమని అనిపించింది సినిమా? అది నాగార్జున గారు ఇక్కడ హీరో, అలా ఏం ఉండదు. అంతేనా? అల్లరి నరేష్ కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగున్నది. అల్లరి నరేష్ నాగార్జున గారిది కాంబినేషన్ చాలా బాగుంది. లాస్ట్ లో ఏడిపించారు మమ్మల్ని. వేట ఆడతాడు నాగార్జున అయితే. ఎంత బాగుంది మూవీ అయితే, చాలా అంటే చాలా బాగుంది. సంక్రాంతి కదా, అందరూ విలేజెస్కి వెళ్తారేమో. మీ ఇంటికి తాళాలు కరెక్ట్గా వేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మీ ఇంట్లో పడొచ్చు దొంగ. సూపర్ గా ఉంది నా సామి రంగా అన్న. మూవీ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. అంత హెవీగా అయితే ఇంపాక్ట్ లేదు. ఇది రీమేక్ మూవీ కదా, సేమ్ యాసిస్ట్ దించుంటే బాగుండే, కొద్దిగా చేంజెస్ చేసిండు. ఆ ఒక్కటే కొద్దిగా అనిపించింది. ఇంకేంటంటే చైన్ సీన్ బాగుంటుంది, థియేటర్లో సీన్ మాత్రం హైలైట్ ఉంది. మూవీ అయితే ఓ రకంగా ఉందన్న. అల్లరి నరేష్ డామినేట్ చేసిన, అల్లరి నరేష్ చనిపోయినప్పుడు నాగార్జున గారి ఎమోషన్స్ అయితే కొద్దిగా పండలేదు అనిపించింది. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వచ్చే వాళ్ళని మాత్రం చాలా నాకైతే డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఏంటంటే స్టోరీలో ఎక్కడ కొత్తదనం అనిపించలేదు. సేమ్ యాష్ రీసెంట్గా వచ్చే పండగలకు వచ్చే స్టోరీ లాగా వచ్చేసింది సినిమా. ఇందులో చేసిన యాక్టర్స్ చాలా బాగా చేశారు. నాకైతే బాగా నచ్చింది. వాళ్ళ యాక్టింగ్ పర్పస్ కానీ, వాళ్ళు చేసిన టేకింగ్స్ కానీ, డైరెక్షన్ కానీ, వాళ్ళు చూపించిన ప్రొడక్షన్ వాల్యూస్, ఆ పల్లెటూరు వాతావరణాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. బట్ స్టోరీలో కొంచెం కొత్తదనం ఉంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. విలన్ని ఇంకొంచెం యూజ్ చేసి ఉండొచ్చేమో అనిపించింది అన్న. ఎందుకంటే విలన్ క్యారెక్టర్ ఏం లేదు, అలా వస్తాడు, ఫైట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, వస్తాడు, ఫైట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడే నా సామిరంగా సినిమా చూశాను. ఈ సినిమా చూస్తున్నంతసేపు అసలు నాగార్జున గారు గురించి చెప్పాలి. నాగార్జున గారిని ఈ సినిమాలో చూస్తుంటే నాకు అసలు నాగార్జున గారిని చూస్తున్నట్టే అనిపించలేదు. ఒక దాన్ని ఏమంటారు, ధనుష్ గారిని చూసినట్టే అనిపించింది. అసురంలో ధనుష్ గారు, అలాగే దాన్ని ఏమంటారు రంగస్థలంలో రామ్ చరణ్ గారు, అలాగే పుష్ప సినిమాలో దాన్ని ఏమంటారు అల్లు అర్జున్ గారు, వీళ్ళని చూస్తున్నట్టే అనిపించింది. నాగార్జున గారు మీరు గన్స్ వాడడం మానేయండి. గన్స్ వాడే సినిమాలు ఉన్నాయి కదా, అంతకుముందు ఆఫీసర్ సినిమా, దాన్ని ఏమంటారు వైల్డ్ డాగ్ సినిమా, అలాంటి సినిమాలు ఉన్నాయి కదా, అలాంటి సినిమాలు తీయొద్దండి, అవి ఆడట్లేదు. మీరు ఇలాంటి సినిమాలే కత్తి పట్టుకొని నరికే సినిమాలు అలాంటివి తీయండి. రంగస్థలం లాగా ఉంది సినిమా. ఈ సినిమా రంగస్థలం